ఉదయం కూర వండుతున్నావు? ఇవాళ ఏం కూర కావాలి నీకు? చారు పెట్టామమ్మా. చారా? మరి చారులకు నంజు నంజు కావాలి కదా. మరి ఏమంటే దొండకాయ 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 ఫ్రై ఉంది. దొండకాయ ఫ్రై చేయనా? అంటే చారు దొండకాయ ఫ్రై కావాలి నీకు? ఏంటి మా మనవరాలండి తిను, సెలవులు కదా, సెలవులకు వచ్చిందనమాట తిను. చారు కోసం నీళ్ళు తీసుకున్నాను. అల్లం పేస్ట్ అంటే ఏమేమి వేయాలో చెప్తున్నాను చూడండి. చింతపండు, ధనియాలు, కొంచెం బెల్లం. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, అందుకే కొంచెం కలర్ బ్లాక్గా ఉంది. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు పసుపు, యాలకుల పొడి, కొంచెం మిరియాల పొడి, అంటే చారు అందరూ పెడతారు అనుకోవచ్చు మీరు. నేను చెప్పబోయేది ఏంటంటే ఇది తాలింపు చారు. తెలుసా మీకు? నేను పెట్టేది అదేనండి. అలాగే దీన్ని మసాలా చారు అని కూడా అంటాము. ఇది మసాలా చారు అనమాట. అంటే చారులో మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, తాలింపుకి ఏంటంటే అంటే చారు మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుంటారు కదా, కానీ నేను అలా కాదండి. ముందైతే కనుక తాలింపు పెట్టి అప్పుడు చారు అనేది మరగబెడతాను. చూడండి, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు. ఇందులో లేనిది ఏంటంటే వెల్లుల్లిపాయ చారులో వేయమండి. సరేనండి. ఇప్పుడు ఇది తాలింపు పెడదాం. ఇప్పుడు చూడండి, కళాయిలో ఆయిల్ వేసుకుందాం తాలింపు కోసం. ఇప్పుడు నూనె మరిగిన తర్వాత వేసుకుందామండి. కరివేపాకు, కొంచెం వేగాక ఇప్పుడు కొన్ని మెంతులు, ఆవాలు, ఇప్పుడు జీలకర్ర, ఎండుమిరగాయలు వేసేసుకుందామండి. చారు ఎవరికి రాదు అనుకుంటున్నారా? చారు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటామండి. కానీ ఇలాగ తాలింపు చారు ఎవరికి వచ్చో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది వేగింది కదండి, దీన్ని ఇప్పుడు పోసేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేశారు, నన్ను వేసి చూడమంటుందండి. ఉప్పు అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడంటుంది. చూసారా? ఇది కూడా వేసేసుకుందామండి. ఎన్ని వేసినా ఉప్పు వేయకపోతే టేస్ట్ రాదు కదండి. ఇది పొయ్యి మీద పెట్టి మరిగించుకుందామండి. అంతే, చారు రెడీ. దొండకాయ ఫ్రై ఇది చాలామంది చేసుకుంటారు, కానీ అందరూనే శనగపప్పు, మినపప్పు ఇలా పప్పులు వేస్తారు కదండి. నేనైతే పప్పులు వేయకుండా చాలా సింపుల్గా ఎవరికైనా చక్కగా తినేటట్టుగా ఉంటుంది. చూద్దామా? ఫస్ట్ బాణలి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. దీంట్లోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులోకి వేసేది ఏంటో చూడండి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఈ 3 మాత్రమే వేస్తానండి నేను. ఇంకా అసలు పప్పులు ఏమి వేయను. చూడండి, ఇప్పుడు ఈ దొండకాయల్ని వేసేసుకుందామండి.
ఇందులోకి ఫస్ట్ మనం వేసుకోవాల్సినవి ఏంటంటే కొంచెం పసుపు, అలాగే సాల్ట్. చూడండి, సగం వరకు మగ్గిందండి. చూసారా? ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనం కారం అనేది వేయాలి. ఇంకా లాస్ట్ అనమాట అండి. కారం వేసి దించేసుకోవడమే. మనకు కావాల్సినంత వేసుకోవడం. అంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదండి. దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ మీరు చూసుకొని వేసుకోండి. ఓకేనండి. అంతేనండి. చూసారా? సింపుల్ దొండకాయ ఫ్రై, కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది.